వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. దొరవారి సత్రం మండలంలోని నెడబల్లి సచివాలయం వద్ద మంగళవారం స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి రోగులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు టీకాలు వేశారు. స్థానిక పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ చైతన్య బీపీ, షుగర్ వంటి పరీక్షించడంతో పాటు క్యాన్సర్, తల్లి బిడ్డ పోషణ, వయోవృద్ధుల పరీక్షలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, మానసిక వైద్య పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారి, పంచాయతీ కార్యదర్శి మునికృష్ణ, సర్పంచ్ సన్నారెడ్డి, రజని, మాజీ సర్పంచ్ గోను జకరయ్య, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరు లోపల విని వెళ్ళాలమ్మా. చాలా విలువైనది అది. ప్రతి ఒక్కరు కూడా చాలా మటుకు ఇప్పుడు 30-35 సంవత్సరాలు అయిపోతా ఉంది అంటే తెల్లమైలు అవుతా ఉంది అంటారు. అలాగే పోయింది హాస్పిటల్ ఏం చేసేస్తున్నారు, గర్భసంచిని తీసి కోసేసి ఆపరేషన్ చేసుకొని వచ్చేస్తాంటారు. అవునా కాదా? ఒకప్పుడు అలాంటివన్నీ మాకు తెలియదు. ఇప్పుడు కూడా మేము ఉన్నాము, మాకు 60 సంవత్సరాలు. సో మాకు అలాంటివి ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఎంతమంది గ్రామాలలో గర్భసంచిని ఒక మంచి శుభ్రంగా మంచిగా పెట్టుకొని ఆరోగ్యంగా వంతంగా ఎంతమంది పెట్టుకొని ఉన్నారు చెప్పండి. ఎవరో పక్కింటి అమ్మాయి ఏదో చెప్పింది, ఆమెకి ఏదో కడుపు నొప్పి అది వచ్చింది, నేను మన గర్భసంచి ఆపరేషన్ చేసుకొని వచ్చేసినాను అంటే, పుండ్లు కానీ లేక నొప్పి కానీ ఇంకేదైనా కానీ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు. మా దగ్గరికి వచ్చేదానికి మీకు మొహమాటంగా ఉంటే మీ గ్రామ స్థాయిలో పనిచేసే వ్యక్తుల దగ్గరికి, ఆ MLHV దగ్గరికి కానీ, ఏఎన్ఎం దగ్గరికి కానీ, ఆశా కార్యకర్తకు కానీ తెలియజేస్తే వాళ్ళు గుర్తించి ఇదేమన్నా నోటికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించింది ఏమైనా జబ్బులుందా అని గుర్తించి మీకు ఒక రెఫరల్ స్లిప్ రాసిచ్చి తిరుపతి అలాంటి చోట్లకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించే దానికోసం అనేసి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి నోటి క్యాన్సరు, అలాగే ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఇవి చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. అందుకోసమని ఆడవాళ్ళకి నోటి క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గురించి ఆ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, అవి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని మీకు ఈ సభాముఖంగా నేను దాన్ని తెలియచేయలేను. కానీ ఆ విషయాలన్నింటినీ చెప్పేదానికోసమని లోపల ఆడవాళ్ళందరికీ తీసుకొని పోయి అది రొమ్ము క్యాన్సర్ ఉంటే ఎలా పరీక్ష చేసుకోవాలి, రొమ్ముని ఎలా పరీక్ష చేసుకోవాలి, మామూలుగా కొన్ని విషయాలు నేనైతే చెప్తా. రొమ్ము మేడం గారు స్త్రీ గురించి చెప్తున్నారు. సో స్త్రీలకి ఏ సమస్యలు వస్తున్నాయి, మనం స్త్రీని ఆట వస్తువుగానో కాకుండా మన తల్లితో మనం ఎలా చూస్తామో ఆ విధంగా ఇంకా దేవుడి కంటే గొప్పగా చూడగలిగితే ఒక బిడ్డకి ప్రాణం ఇస్తుందంటే అది అసలు అల్టిమేట్ అనమాట. సో అలాంటి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలి అనే దానికి కొద్దిగా అవగాహన అనేది ప్రజలకి మనం చెప్పాలి. సో అంటే ఈ చెప్పే దాంట్లో మన ఏఎన్ఎంలు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఈ రైడ్ ఆఫ్ ఐడియా కావచ్చు, ఏవైనా సరే మనం యూటిలైజ్ చేసుకునేటప్పుడు మన గ్రామంలో ఏ అవకాశాలు ఉన్నాయి. మొదటగా ఒక పెళ్ళైన స్త్రీ గర్భవతి దాల్చే ముందు ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత కాలము, ఈ కాలం అనేది ఆ అమ్మాయి జీవితంలో చాలా ఉత్కృష్టమైన టైం అన్నమాట. సో ఆ టైంలో పౌష్టికాహార లోపం అని చెప్తున్నారు. పౌష్టికాహార లోపం అంటే ఏంది, బాడీకి సంబంధించినటువంటి ఖనిజ లవణాలు అవన్నీ లేకపోవడం వల్ల పుట్టే బిడ్డల్లో అనారోగ్యం, ఎక్కువ దీర్ఘాయుషతో పుట్టకుండా తక్కువ ఆయుష్ ఉండేటటువంటి పిల్లలు పుడతారు. తాగే నీళ్ళ కానించి చిన్నపిల్లలకి మన ఇళ్ళకి స్కూల్లో పంపించేదానికి ప్రతి ఒక్క అధికారి ముందర ఉన్న బాటిల్ అన్నీ చూడండి. సో ఈ ప్లాస్టిక్లో ఏమో తయారవుతాయి, క్యాన్సర్ కణాలని తయారవుతున్నాయి. సో ఈ క్యాన్సర్ కణాలు తయారవడం వల్ల 40-45 ఏళ్ళకే స్వచ్ఛపడిపోయిన బాడీలు ఉంటాయి. ఒక 10 ఏళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ జబ్బుని రెక్టిఫై చేసుకునే లోపల ఆర్థిక స్తోమత లేక చనిపోతూ ఉంటారు. కాబట్టి అవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ముందుగా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించండి. తర్వాత మన ఇంట్లో వాడేటటువంటి పదార్థాలు, ఏమైనా వండేటటువంటి పదార్థాలు, అల్యూమినియం పదార్థాలని బ్యాన్ చేయండి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మనం వెంటనే చనిపోకుండా ఒక పాయిజన్ ఇచ్చి చంపేదాని కోసం అల్యూమినియం పాత్రల్ని మన దేశం మీద వదిలేరు. సో కాబట్టి
వాటితో రసాయన చర్యలు చాలా చాలా త్వరగా జరుగుతాయి కాబట్టి వాటిని పక్కన పెట్టేసి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి దొరసత్ర మండల మెడికల్ ఆఫీసర్కి మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇతర సూపర్వైజర్లకు, పంచాయత్ సెక్రటరీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంఎల్కి మరియు పాత్రికేయులకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. నా పేరు జకరయ్య, నేను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇక్కడ స్థానికంగా కూడా ప్రజెంట్ ఎక్స్ సర్పంచ్ కూడా పనిచేసి ఉన్నాను. కావున నన్ను ఈ యొక్క ప్రోగ్రానికి ఆహ్వానించినటువంటి ఎంహెచ్ఎల్పి తస్లిమా గారికి మరియు ఏఎన్ఎం రమణమ్మ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జనాలకి సద్వినియోగపరుస్తున్నాము. ఈరోజు పుట్టిన బిడ్డ నుంచి బిడ్డ గర్భవతిగా ఉన్నప్పటి నుంచి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇంతమందికి జీతాలు ఇచ్చి ఇంతమంది యొక్క వాళ్ళ యొక్క సర్వీస్ మనం ఉపయోగించుకుంటున్నప్పుడు ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కనీసం 15 మంది ఉన్నారా? 2500 మంది జనాభా, 1400 మంది ఓటర్లు, కనీసం 20%. ఏం ప్రయోజనం? ఎందుకు ఇది ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే ఏం ప్రయోజనం? ఇది ఎంత మాత్రం మనం అవేర్నెస్ తీసుకెళ్తున్నాం? కనీసం ఒక టీఎంకి, ఎన్ఆర్జీసీ టీఎం ఫోన్ చేస్తే మాకు చెప్పలేదు. ఒక మీటింగ్ అన్నప్పుడు ఈ వివోఏలంతా ఊరు తిరిగి జనాలను తీసుకెళ్తున్నారు కదా, ఇంత మంచి ప్రోగ్రానికి ఎందుకు ఆ వివోఏలను ఉపయోగించుకోవట్లేదు? ఏం చేస్తున్నారు వాళ్ళు? కనీసం వాళ్ళు మీ మాట విన్నప్పుడు మాలాంటి కనీసం కూడా మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే ఎందుకు? ఇప్పుడు ఎంతో అట్మాస్ఫియర్, ఒక గ్రామస్తుడిగా, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా చుట్టూ చిట్టడివిని తలపిస్తుంది. జేసీబీ పెట్టి, ఒక డోజర్ పెట్టి శుభ్రం చేసి ముందు మన గ్రామాన్ని మనం పరిరక్షించుకుంటే కదా నా లీటర్తనం కానీ నేను బయట చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో చుట్టూ చెట్లు వేయించాను, చుట్టూ క్లీన్ చేయించాను. ఇంతటువంటి అట్మాస్ఫియర్ కల్పించినటువంటి ప్లేస్ లో మనం పెట్టుకుంటున్నాం. కనీసం ఈ సచివాలయం కూడా నా యొక్క ఇది లేనప్పుడు, ఇది నేలపొట్టు మైలింగులకు వెళ్తున్న సందర్భంలో నేను కష్టపడి 1.5 ఎకరా స్థలాన్ని కాపాడి తీసుకొచ్చి ఇంత అట్మాస్ఫియర్ లో ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ ఇన్ని కట్టించుకుంటున్నా కూడా మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆశా వర్కర్లు కూడా నా విన్నపం ఏంటంటే, ఏదో సింపుల్ గా మమ్మల్ని పిలవటం కాదు,